మీకే పత్రం ఇస్తాం, అవసరమైతే రాండి. ఘన విజయంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కళ్ళబల్లి మాటలని చెప్పి అమలు చేయలేనటువంటి హామీలన్నీ కూడా గుప్పించి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని అదేవిధంగా బడుగు బలహీన వర్గాలన్నిటిని కూడా మోసం చేసి ముఖ్యమంత్రి అయినాక వెనుకబడిన తరగతుల యొక్క సంక్షేమాన్ని విస్మరించినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. 2 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గం ఈ వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితిని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీలో చదువుకున్నటువంటి యువకులైనటువంటి డాక్టర్ని, లాయర్ని, ఉపాధ్యాయుల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. మన నాయకుడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారిని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. పార్టీ పెట్టే రోజున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పేదవాడి చెమటలో నుంచి పుట్టిందని చెప్పేసి ఆయన నొక్కి వక్కానించడం జరిగింది. అది అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల్ని, వెనుకబడిన తరగతుల్ని ఓటు యంత్రాలుగానే చూసిందే తప్ప వారికి సంక్షేమాన్ని, అభివృద్ధినిచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ పెట్టక ముందున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఎన్టీ రామారావు గారు ఎవరైతే బీసీ వర్గాలు ఉన్నారో ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు అభివృద్ధి చెందితే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనకు అందించినటువంటి పరిస్థితి గతంలో మనం చూసుకున్నాం.